చూసి సాకలోని భార్యకి యజమానంటే ఒక గొప్ప ఒక గౌరవం, ఒక అభిమానం, ఒక ప్రేమ ఉండేదటండి. అలాగే సాకల వానికి ఆ యజమాని భార్య అంటే ఎంతో గొప్పగా, ఎంతో గౌరవంగా, ఎంతో అభిమానంగా, ఎంతో ప్రేమగా ఉండేదటండి. వాళ్ళంటే చాలా ఇష్టంగా ఉండేవారంట. కానీ అతని భార్య అంటే అతనికి ఇష్టం ఉండేది కదట. ఆమెకు కూడా ఆమె భర్త అంటే ఇష్టం ఉండేవాడు కాదట. వీళ్ళు బాగా కష్టపడి కాయ కష్టం చేసుకోవడం వల్ల వీళ్ళకి అంత తీరిక ఎక్కడుంటుందండి? మంచి బట్టలు వేసుకుని తిరిగే అంత తీరిక ఎక్కడుంటుంది? అందు గురించి వీళ్ళు ఎంత అందంగా ఉన్నా సరే వీళ్ళ దగ్గర మెయింటైన్ లేక అందం కనిపించేవారు కాదండి. ఆ యజమాని భార్య వాళ్ళకి శక్తి పెద్దగా ఖర్చు అయ్యేది కాదు కాబట్టి అందంగా ఉండేవారు. పైగా మంచి మంచి బట్టలు, ఇస్త్రీ బట్టలు వేసుకునేసరికి మంచి హోందాతనంగా ఎంతో గొప్పగా కనిపించేవారండి. అయితే ఈ సాకలివాని భార్య సాకలివాడు మనం వేసే బట్టలు ప్రతివి కూడా కొత్తవే. వాళ్ళు ముందుగా ఉతికి వాళ్ళు ముందుగా కట్టేసుకున్న తర్వాత మళ్ళా ఉతికేసి శుభ్రం చేసేసి మనకి ఇస్తారన్నమాట. ప్రతి ఒక్కళ్ళు బట్టలు కూడా కొత్తవి ఈ సాకల వాళ్ళు వాడేసుకుంటారు వాటిని. వాళ్ళకి నచ్చినవన్నీ వేసేసుకుంటారు. ఆ రకంగా యజమాని బట్టలు సాకలు వాడేసుకున్నాడటండి. ఆ ఇస్త్రీ బట్టలు ఉతికేసి ఆరేసి ఇస్త్రీ చేసిన తర్వాత అలాగే యజమాని భార్య బట్టలు సాకలివాని భార్య వేసుకుందటండి. అప్పుడు యజమాని బట్టలు వేసుకున్న భర్తని భార్య చూసిందంట. యజమాని భార్య వేసుకున్న బట్టలతో భార్యని ఆ సాకలివాడు చూశాడటండి. అప్పుడు ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం, మర్యాదలు ఏర్పడ్డాయటండి. ఆ రకంగా ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం కలిగిందటండి. వేసుకున్న దుస్తులను బట్టి, మనం చేసే మెయింటైన్‌ని బట్టి మనలో అందం ఉన్నా లేకపోయినా కొంచెం అందంగా కనిపిస్తామన్నవాడిని. అందం ఉంటే ఇంకా అందంగా కనిపిస్తాం. మెయింటైన్‌ని బట్టి కూడా మనం ఎంతో నీట్‌గా, అందంగా కనిపిస్తామన్నమాటండి. అది మట్టన్నా సరే చూడండి, పసుపు రాసి బొట్టు పెడితే మట్టి ముద్ద కూడా అందంగా కనిపిస్తుందండి. సరేనా? ఓకేనా? ఈ కథ మీకు నచ్చింది కదా? అయితే నాకు కామెంట్లు పెట్టండి. బాయ్.